హాయ్ క్రికెట్ లవర్స్. ఈరోజు మనం వీడియో దేని గురించి చేస్తున్నామంటే, మామూలుగా మనకు స్ట్రైట్కి వచ్చిన క్యాచ్ లేకపోతే గాలిలో వేసిన క్యాచ్ అంటే మన కళ్ళ ముందు కనబడే క్యాచ్ని పట్టడం పెద్ద వింతేం కాదు. అది ఎవరైనా పట్టవచ్చు. కాకపోతే రివర్స్ క్యాచ్ పట్టాలా, రివర్స్ క్యాచ్ ఏ విధంగా పట్టాలా, రివర్స్ క్యాచ్ పట్టడం వల్ల ఏమైందంటే మనకు మంచి మజా వస్తుంది, చూసే వాళ్ళకి వస్తుంది, మన ఫీల్డర్కి వస్తుంది. కాబట్టి రివర్స్ క్యాచ్ అనేది ఏ విధంగా పట్టాలి అంటే మనం కొన్ని మిస్టేక్లు చేస్తాం ఈ క్యాచ్ పట్టేటప్పుడు. ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్ చేయకుండా ఆ క్యాచ్ మనం ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు చెప్తా. ఒకసారి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రివర్స్ క్యాచ్లు అనేటివి మనకు అస్తమానం రావు, ఏదో ఒకసారి 10లో ఒకసారి వస్తుంది, 1-2 సార్లు వస్తాయి. కాబట్టి రన్అప్ ఏ విధంగా ఉండాలంటే, మనం స్టార్టింగ్ ఈ విధంగా ఉంటాం కదా, మనం ఫీల్డింగ్ చేస్తాం కదా, మనం చేసేది ఫీల్డింగ్. రివర్స్ క్యాచ్ వస్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటుంది. మనం ఫీల్డింగ్ మామూలు చేస్తాం కాబట్టి మనకి స్ట్రైట్ వచ్చే క్యాచ్ ఏమైందంటే మనకు అర్థమవుతుంది, మన బాల్ తగ్గట్టు మనం రన్అప్ తీసుకుంటాం. కానీ దీనికి మన రన్అప్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యాచ్కి మనం ముందుకు మూమెంట్ మామూలుగా ఫీల్డింగ్ కోసం పోతాం, కానీ రివర్స్ ఎంత స్పీడ్ పోవాలంటే రివర్స్ ఎక్కువ స్పీడ్ పోవాలి. నువ్వు బాల్ లేచిన విధానాన్ని బట్టి ఉంది కదా, రివర్స్ అనేది రివర్స్ చాలా స్పీడ్ పోవాలి. ఎంత స్పీడ్కి పోతే నువ్వు బాల్కి అంత దగ్గర అవుతావు, మనకి తొందరగా క్యాచ్ దొరికింది. అంతేగాని మన బాల్ వేగాన్ని మించేంత రన్అప్ మనకు అవసరం లేదు. కాబట్టి మనం స్ట్రైట్ రన్అప్ కంటే బ్యాక్ రన్అప్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఏమైందంటే నీకు క్యాచ్ అనేది చాలా ఈజీగా పడుతుంది. ఈ రివర్స్ క్యాచ్ అప్పుడు ఏమైందంటే మనం యాజ్ ఏ ప్లేయర్గా ప్రతి ఒక్కరిను మంచి క్యాప్ పెట్టుకుంటాం కదా, క్యాప్లు పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ప్లేయర్స్ కాబట్టి క్యాప్ యూజ్ చేస్తాం, బాగుంటుంది. కానీ రివర్స్ క్యాచ్ అప్పుడు ఈ క్యాప్ మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే మనం క్యాచ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ క్యాప్ ఉంచుకొని అట్లనే ఉంచుకొని క్యాచ్కి ట్రై చేస్తారు. కానీ అది దొరకదు. ఎందుకు చెప్పినా, నీకు చూసే చూపు నీకు బాల్ నీ మీద పడుతుంది కాబట్టి ఇట్లా అవుతుంది. ఇట్లా అయినప్పుడు ఏంటంటే ఈ క్యాప్ నీ కళ్ళలో పడుతుంది కాబట్టి నీకు క్యాచ్ దొరకదు. అప్పుడు బాల్ వచ్చి ఏం పడుతుంది, మీద పడుతుంది, అదే ముక్కు మీద, మూతి మీద, నెత్తినో పడుతుంది. కాబట్టి రివర్స్ క్యాచ్ అప్పుడు క్యాపులు అని ఉంటే తీసేయండి వెంటనే. ఈ రివర్స్ క్యాచ్ అనేది వస్తే 30 యార్డ్ ఉన్న ఫీల్డర్స్కి వస్తుంది, లేదంటే బౌలర్కి వస్తుంది. అంటే ఏది 30 యార్డ్ దాటిన తర్వాత బౌలర్కి వస్తుంది. ఇంతకు మించి లాంగ్ ఆఫ్ ఉన్నోళ్ళకైతే రాదు. కాబట్టి ఓన్లీ 30 యార్డ్ ఉన్న ఫీల్డర్స్కి, లేకపోతే 30 యార్డ్ అయిపోయిన తర్వాత వేసిన బౌలర్కి వస్తుంది. మనం 30 యార్డ్లో ఉంటాం, లేదా బౌలింగ్ చేసిన తర్వాత ఏమిటంటే బాలు మనం దాటి వెళ్ళిపోతున్నప్పుడు, బంతి గాలిలో ఉన్నప్పుడు మనం బాల్ కిందికి పోతాం కదా, బాల్ కిందికి పోయినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా రివర్స్ వెళ్ళినప్పుడు, ఈ విధంగా రివర్స్ వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టకూడదు. మన చేతులు మన బాడీకి, మన చేతులు ఇంత గ్యాప్ ఉండాలి మినిమం. మరీ మనం బాల్ కిందికి వెళ్ళిపోకూడదు. బాల్ కిందికి వెళ్ళిపోకుండా ఇంత గ్యాప్ ఉంచుకోవాలి. నువ్వు రిటర్న్లో వెళ్ళినప్పుడు కూడా బాల్కి నీ చేతులకి మధ్య ఇంత గ్యాప్ ఉండాలి, ఇంత గ్యాప్ ఉన్నట్టు చూసుకోవాలి. అంతేగాని బాల్ కిందికి వెళ్ళి ఇట్లనో లేకపోతే ఈ విధంగా అసలుగా చేయొద్దు. ఈ విధంగా చేసి ఏమవుతుందంటే అది నీకు మిస్ అయితే నీ హెడ్ మీద పడవచ్చు, లేదా ముక్కు, మూతి ఏదైనా పగులుద్ది. కాబట్టి బాల్ కిందికి పోవద్దు. మ్యాక్సిమం రివర్స్ క్యాచ్ ఎప్పుడైనా బాల్ కిందికి పోకుండా దాన్ని మనం గెజ్ చేసుకొని ఆ విధంగా అయితే ఏమిటంటే నీకు దెబ్బ తగలదు, క్యాచ్ కూడా నీకు సేఫ్ దొరికింది. మనం ఆ క్యాచ్ కిందికి వెళ్తున్నప్పుడు, ఆ క్యాచ్ కోసం పోతున్నప్పుడు మన కళ్ళు షేక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ విధంగా వచ్చిన క్యాచ్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు, మనకి చూసి పట్టేస్తాం. కానీ రివర్స్ క్యాచ్కి ఏమైందంటే అంతెందుకు బ్రో, మనం బౌండరీ లైన్ దగ్గర ఉండి 30 యార్డ్ల క్యాచ్ లేచినప్పుడు మనం బాల్ కోసం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, గ్రౌండ్ అంతా దూకుతూ ఉంటుంది, తలకాయ అంతా కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రివర్స్కి ఏమని పోయాలా, రివర్స్ క్యాచ్కి. కాబట్టి కళ్ళు షేక్ అవుతూ ఉంటాయి మనకి బాల్ కోసం పోతున్నప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం తెలియగలం అయితే, కొంచెం మంచి ఫీల్డర్స్ అయితే పక్కన ప్లేయర్స్ని పిలవడం నేర్చుకోండి. పక్కన ఫీల్డర్స్ని ఇట్లా రన్నింగ్లో సైకిల్ చేయడం ఈ విధంగా నేర్చుకోండి. ఈ విధంగా నేర్చుకుంటే ఏమైందంటే బాలు నీ మీద పడ్డా, ఇక్కడ పడ్డా కానీ కనీసం పక్క ఫీల్డర్ కన్నా దొరికేది ఛాన్స్. నువ్వు రివర్స్ వస్తున్నావు, వాళ్ళు నీ కోసం వస్తారు, అంటే నీకు ఎక్కడ తగిలితే లేకపోతే క్యాచ్ లేస్తే అని చెప్పేసి. కాబట్టి పిలవడం నేర్చుకోండి. మన పక్క ఫీల్డర్ని కూడా మనం పిలవడం నేర్చుకుంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే ఈ క్యాచ్ విషయంలో ఈ విధంగా కూడా మనం సక్సెస్ అవుతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.